వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే మీకోసం ఈరోజు 2 రకాల స్వీట్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను. అయితే ఈరోజు ఏం స్పెషల్ అక్క వాళ్ళ ఇంట్లో స్వీట్ చేయిస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, చెప్పేస్తాను. ముందుగా నేను ఇక్కడ 50 గ్రాముల బియ్యము 50 గ్రాములు ఇలాగా నానపెట్టుకోనండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఒక బాండి తీసుకొని 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేయించుకుంటున్నాను. పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో నేను ఇక్కడ 100 గ్రాములు సేమియా తీసుకుంటున్నానండి. ఇలాగా వేయించుకున్న తర్వాత సగ్గుబియ్యం కానీ ఇందులో వేసేసుకోనండి. కాచి గోరువెచ్చటి పాలని లీటర్ పాలని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. పచ్చి పాలని యాడ్ చేయకండి, పగిలిపోతాయి. కొన్ని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. పాలన్నీ పోసిన తర్వాత చూడండి, ఇలాగా పలుకుగా ఉడికితే చాలు. ఇలా ఉడికిన వెంటనే స్టవ్ చిన్నగా పెట్టేసుకొని 1/4 కేజీ షుగర్ తీసుకుంటున్నాను. 1/4 కేజీ షుగర్ ఖచ్చితంగా సరిపోతుందండి. మైల్డ్గా తినేవాళ్ళు తగ్గించుకోనండి, లేదు కొద్దిగా స్వీట్ ఉండాలి అని అనుకునే వాళ్ళు 1/4 కేజీ వేసుకోనండి. ఇలా వేసేసుకున్నాక తగినంత ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఒక 5 సెకండ్స్ ఉడకనిచ్చాక బాగా చల్లారాలి. చల్లారిన పాయసంలోకి ఇలాగా మిగిలిన పాలన్నిటిని వేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి. అంతే కదా, ఎంతో ఈజీ అయినా సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి ఇచ్చాను. మా పిల్లలకి స్కూల్లో పాట్లాకి ఇచ్చారండి. ఒక ఆమెకి ఇలాగా పాయసం చేసి ఇచ్చాను, ఇంకొక ఆమెకి అయితే గులాబ్ జామ్ అడిగింది, గులాబ్ జామ్ కానీ చేసి ఇచ్చానండి. చాలా ఈజీగా వచ్చేసాయి. అయితే ఏ బ్రాండ్ పొడి తీసుకున్నా చేసుకునే విధానం తెలిస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను. గోరువెచ్చటి పాలను వేసుకుంటూ ఇలా కలుపుకొని ఒక 5 సెకండ్స్ బాగా ముద్ద కలుపుకొని పక్క పెట్టేసుకోనండి. ఇలాగ చిన్న ఉంటలుగా తీసి నేను ఇలాగ చూడండి ఒక ఉంట తీసుకొని ప్రెస్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చేసిన ఈ టైప్ ఆఫ్ గులాబ్ జామ్ చేస్తానండి. ఇలా వేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకోనండి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోనండి. రెడ్లోకి రావాలండి, గోల్డెన్ బ్రౌన్లోకి రావద్దు. ఇలాగా అవి వేయిస్తుండగా ఇంకొక బాండి తీసుకొని ఇంకొక స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ పౌడర్కి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్కి 1/4 కేజీ షుగర్ ఖచ్చితంగా పడుతుంది. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కొద్దిగా ఇలాచి పొడి వేసేసుకొని తిప్పుకోనండి. చూడండి, ఈ రంగులోకి అయితే రావాలి. చూడండి, సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో చేసుకోనండి. హ్యాపీగా నచ్చుతాయి ఎవరికైనా కానీ. వేసిన వెంటనే గులాబ్ జాము డీప్ ఫ్రైలో నుంచి తీసిన వెంటనే వేసేయండి, అబ్జర్వ్ చేసేసుకుంటాయి. నచ్చాయి కదా, చేసేస్తారు కదా. ఈజీనే అండి, చాలా ఈజీనే. ముఖ్యంగా గులాబ్ జామ్ అంటే ఇష్టపడినటువంటి వారు కానీ తినేస్తారు. ఇలా పాలతో చేసుకోనండి, చాలా బాగుంటాయి. 2 డేస్ అయినా దీని టేస్ట్ ఏమాత్రము చెక్కు చెదరు. 2 డేస్ వరకు పెట్టుకోలేం కదా, ఎందుకంటే స్వీట్ కదా, తొందరగా తినేస్తారు. మరి ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.